అయిపోయింది పంచాయతీ. బాబు ఏం చేస్తున్నాయి వర్షంలో గొంగడేసుకొని? గొర్రెలు కాస్తున్నావా? గొర్రెలు గొర్రెలతోటి ఎన్ని గంటల్లో కాయాలి? ఎప్పుడు రికా ఉంటుంది నీకు? ఎప్పుడు ఇంటికి పోతావు? ఎప్పుడు నైట్ పోతావా? పోయి ఎంతసేపు ఉంటావు ఇంటికాడ? ఇంటికాడ గొర్రెలు ఏడుంటాయి? గొర్రెలు వెళ్తే దానికి కావాలి అవసరం లేదా? జాలి కట్టి ఇంటికాడ నైట్ ఉంటావు ఇక డే అంతా దాంతో నుండుడే. ఒక్కరోజు ఎట్లా పండుగకు పబ్బానికి పోతావా? పోతే కైకిలు పెడతావు. అది మీ గొర్రెల కాపర్ల కష్టాలు. ఈ వర్షం పడ్డా పిడుగులు పడ్డా కానీ గొర్రెలతో తిరగాల్సిందే. మరి మీకు ఏమైనా పింఛన్ వస్తుందా బాబు? అత్తలేదు కదా. మరి అడగవా? అత్తలేదు అంటే ఎవరు ఇస్తారు నీకు? మీరు అందరు గొంగడ వేసుకొని ఒకసారి పోయి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లకు పోయి ధర్నా చేయాలా? మాకు పింఛన్లు కావాలి, మేము సమాజానికి అడవులలో తిరుక్కుంటా గొర్రెలు కాసుకుంటా గొంగడ వేసుకొని తిప్పలు పడుకుంటా. మరి ఎప్పుడు అడుగుతారు? గౌడన్న చూడు ఎంత గమ్మతి ఉన్నాడో, ఎంత అందంగా మోకేసుకొని ఎంత ముద్దుగా ఉన్నాడు చూడు. ఇక వాళ్ళు ఇంత వర్షం పడ్డా ఏం చేసినా కానీ ఏ ఒక్కరోజు రికం లేకుండా వాళ్ళు గీతనే మనం కళ్ళు తాగుతాం. ఇలా మీరు ఎల్లకాలం గొర్రెలు కాసుంటేనే ఇంత అందమైన గొర్రెలు ఆహారంగా ఆదివారం తింటున్నాం మేము. అంతేనా? మీరు కాష్టం లేకపోతే మాకు ఎక్కడ చుక్క ఉందా ముక్క ఉందా? వాళ్ళు కాయపోతే ఆ మటన్ తినం, ఈ కళ్ళు తాగం. ఎక్కువ గొర్రెల కాపర్లే గౌండ్లకు ఇంత కళ్ళు కోసం వచ్చి ఇంత తాగి గొర్రెల కోసం పోతారు. అంటే గౌండ్లు ఈ గొర్రెల కాపర్లు సమాజానికి బాగా సేవ చేస్తారు కాబట్టి వీళ్ళని గవర్నమెంట్ గుర్తించాలి, వీళ్ళకు పింఛన్ ఇవ్వాలి. ఏమన్నా పిడుగో ఏమన్నా వాడి ఏమన్నా జరిగినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గొర్రెల కాపర్లు కోరుతుర్రు. అలాగే గౌడన్నలు కూడా వాళ్ళ గొర్రెల కాపర్లకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా అలా చూసిన పాపం చిన్న పిల్లాడే గొర్రెలు కాస్తున్నావు బాబు నువ్వు? సరే ఓకే అమ్మా, చాలా కష్టపడుతున్నారు. ధన్యవాదాలు.